ముఖ్యంగా నిన్న బడ్జెట్ సమావేశం మున్సిపల్లో జరిగింది. ఆ బడ్జెట్ సమావేశం చూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని ఈ కరీంనగర్ ప్రజలకు క్షమాపణ చెప్పమని కోరుతున్నాం. బహిరంగ క్షమాపణ ఈ కరీంనగర్ నగర ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్లో నేను 7 ఏళ్ళ ఎంపీ అయి ₹1 కరీంనగర్కి తీసుకురాలే నిజమే, కానీ ఇప్పుడు తీసుకొస్తా నన్ను గెలిపిస్తే. కాంగ్రెస్కు మేయర్ అవకాశం ఇచ్చిర్రు, బీఆర్ఎస్కు 2 సార్లు మేయర్ అవకాశం ఇచ్చిర్రు. మాకు మేయర్ అవకాశం ఇస్తే కోట్లాది రూపాయలు కేంద్రం నుంచి నిధులకి తీసుకొచ్చి కరీంనగర్ని అభివృద్ధి చేస్తా అన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు నిన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో ₹1 కూడా కేంద్రం నుంచి వస్తుందని ఎక్కడ కూడా చూపించలే. మీ మేయరే కదా, మరి నువ్వు తెత్తవని నమ్మకం ఉంటే మరి బడ్జెట్లు ఎందుకు పెట్టలే? ప్రత్యేక నిధులు కేంద్రం నుంచే 200 కోట్లు వస్తాయి. 100 కోట్లేమో డంప్ యార్డ్ గురించి, 100 కోట్లేమో డివిజన్ల అభివృద్ధి గురించి అని పెట్టియచ్చు కదా. మరి ఎందుకు పెట్టియలేదో అందుకు బహిరంగ క్షమాపణ కరీంనగర్ నగర ప్రజలకు చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. నిన్న బడ్జెట్ మీటింగు ఈ బీజేపీ పాలకవర్గం నేరుగా గద్దెనెక్కి 45 రోజులు అవుతుంది. కాపీ పేస్ట్ చేసిర్రు. స్పెషల్ ఆఫీసర్ పీరియడ్లో ఏదైతే 2025-26కు సంబంధించిన బడ్జెట్ల ఏ పద్దులు అవుతున్నాయో ఆ పద్దులు మాత్రమే నిన్న బడ్జెట్లో చూపించారు. ఆల్రెడీ కేంద్ర బడ్జెట్ సమావేశాలు అయిపోయినాయి. అలా మున్సిపాలిటీలకు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఎవరు ఇస్తురా ఇస్తలేరా అని తెలిసిపోయింది. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో కూడా ఇస్తురా ఇస్తలేరా అని తెలిసిపోయింది. తెలిసినాక కూడా కాపీ పేస్టే. ఇంకో భయంకరమైన నిజం, నిన్న ఒక్క పద్దు మీద కూడా చర్చ ఉండదు. వీళ్ళకే అవగాహన లేదు, పెట్టిన వాళ్ళకే మొదలు అవగాహన లేదు. ఈ 2-3 నెలల్లో కరీంనగర్ నగరంలో ఇన్కమ్ సోర్సెస్ పెంచుకునేందుకు చాలా వనరులు ఉన్నాయి. కానీ ఓన్లీ ప్రాపర్టీ ట్యాక్సే ఉన్నట్టు 18,000 ఇండ్లకు వితౌట్ నోటీసు వేలాది రూపాయల ట్యాక్స్ పెంచిర్రు. దాని మీద ఒక్క ప్రశ్న ఉండదు. నిన్న దాని మీద ఒక్కరు మాట్లాడేటోళ్ళు ఉండరు. కరీంనగర్ ప్రజలు ఇందుకే గెలిపించిరా మిమ్మల్ని. తర్వాత బడ్జెట్లో ఇన్కమ్ సోర్సెస్ ఏ విధంగా ఖర్చులు అనేది చెప్పవలసిన అవసరం ఉంది. ఒక్క కొత్త ఇన్కమ్ సోర్సెస్ చెప్పలే. నేను చెప్తే ఎట్లా ఇన్కమ్ వస్తుందో, ఒక ప్రాపర్టీ ట్యాక్స్ కాదు మున్సిపల్ కార్పొరేషన్ అంటే, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ తీసుకోవచ్చు. ఇలా అబ్బిడి దిబ్బడిగా యాడ్స్ విపరీతంగా బోర్డ్స్ పెడుతూరు ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాడు. అది యాడ్ల అడ్వర్టైజ్మెంట్ ట్యాక్సీ కోట్లాది రూపాయలు వసూలు చేయొచ్చు. అదేవిధంగా యూజర్ ఛార్జెస్ ఎన్నో షాపులు, షాపింగ్ కాంప్లెక్స్లు, హోటల్స్, టిఫిన్ సెంటర్లు, ఫ్యాక్షన్ హాల్స్ ఎన్నో అవుతున్నాయి. వాళ్ళ దగ్గర యూజర్ ఛార్జెస్ వసూలు చేయొచ్చు. మరి ఇంత గొప్పగా మెర్జిడ్ గ్రామాలైనాయి. టౌన్లో కూడా వందలాది వేలాది షాపులు నిర్మాణం జరుగుతున్నాయి. షాపులు పెడుతుర్రు. ట్రేడ్ లైసెన్స్ ద్వారా కోట్లాది రూపాయలు వసూలు చేయొచ్చు. ఇలా పార్కింగ్ ప్లేసులు ఏర్పాటు చేసి పార్కింగ్ ప్లేసులలో కూడా మనం ఇన్కమ్ సోర్సెస్ తీసుకోవచ్చు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా విధాల ట్యాక్సీ వసూలు చేసేందుకు అవకాశం ఉన్నా వాటిని అన్ని పెడసేవిన పెట్టి బీదస్తులు ఉన్న ఇండ్లకు మాత్రమే 18,000 కుటుంబాలకు ఇలా ట్యాక్సీ పెంచే విధంగా, ముక్కుపిండి వసూలు చేసే విధంగా మరి చేస్తే, ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే మరి మీరు మేయర్ అయ్యారు కదా, బీజేపీ వాళ్ళు మేయర్ అయ్యారు కదా, మరి అవి ఎందుకు తగ్గిస్తలేరు? వాటి మీద మళ్ళొకసారి ఎంక్వైరీ ఎందుకు చేస్తామని మీరు నిన్న చెప్పలేదో ఇలా బీజేపీ పాలకవర్గం ఈ ప్రజలకు చెప్పాలి. వాళ్ళు చెప్పేటట్టు లేరు. మరి కేంద్ర మంత్రి గారు మీకు కూడా ఓట్లేసిర్రు, మీకు కూడా కరీంనగర్ నగర ప్రజలు ఓట్లేసిర్రు కేంద్ర మంత్రి గారు.